హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను జాషువా కర్రావులా. మరి నేను ఒక విశ్వాసిని. నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రెవరెండ్ రత్న విజయ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే ఈరోజు నా సాక్ష్యాన్ని మరొకసారి మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. నా దేవుడు నాకు చేసిన ఉపకారాలు, మేలులు చూడండి. మరి ఒక్కసారి నా జీవితంను మరి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా. 1994లో నేను జన్మించాను. 1994 నుంచి 2004 వరకు నేను ఒక అన్యుణ్ణి. 2005 నుంచి 2007 వరకు నేను నామమాత్రం క్రైస్తవుని, అంటే అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను. మరి మళ్ళా లోకంలో ఉండి మరి దేవుణ్ణి వదిలిపెట్టాను. అలాగే 2008 నుంచి చూసుకున్నట్టు డైరెక్ట్ 2020 వరకు, జనవరి 2020 వరకు, జనవరి 20వ తేదీ వరకు కూడా నేను దేవునికి వ్యతిరేకిని, అంటే వైరం. అతనికి ఆయనతో నాకు సంబంధం లేదు, మొత్తం కట్ అయిపోయింది. టోటల్ క్షుద్ర శక్తులు చేతబల్ల మాయంలో ఉండేవాడిని. నేను ఒక పాపిని అప్పుడు. అయితే 2020 జనవరి 21న నాకు చేతబడి చేశారు. బ్లడ్ వామిటింగ్స్ జరిగినాయి. నా పరిస్థితి ఇంకొక రోజైతే చనిపోయేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో కలకత్తాలో హిజ్లీ అనే ప్రాంతంలో మరి ఒక క్రైస్తవ కుటుంబం ద్వారా మరి నేను అక్కడికి చేర్చబడ్డా. ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ నా చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. కానీ మరి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2020 జనవరి 21 నుండి అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, నీవే నా దేవుడు అని. హల్లెలూయా. మరి చూడండి, మరి అప్పుడు అలా తీర్మానం చేసుకున్న వెంటనే మరి అక్కడి నుంచి వాళ్ళు నన్ను బ్రతికించి మరి నాకు కొత్త జన్మ వచ్చిన తర్వాత వాళ్ళ నా స్వగ్రామానికి సాగనంపారు. అప్పుడు నా ఆత్మీయ తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ రత్న విజయ్ కుమార్ గారితో దేవుడు కలిసేలాగా నాకు ఆ యొక్క దారిని తెరిచాడు. హల్లెలూయా. చూడండి, నాకు సహవాసం దొరికింది. మళ్ళీ అదే 2020 డిసెంబర్ 27వ తేదీన నేను బాప్తిస్మం తీసుకున్నాను. పూర్తి క్రైస్తవుడిగా మారిన. చూడండి, హల్లెలూయా. మరి అంతకంటే ముందు చూసుకున్నట్లయితే మార్చి 8వ తేదీ 2020వ సంవత్సరం నేను సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం, నా యొక్క ఆ తల్లి సంఘమైన ఆ యొక్క మందిరానికి నేను నా మొట్టమొదటి అడుగుపెట్టిన. అలాగా దేవుడు నన్ను స్వీకరించాడు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అంతయు మరి మా ఆత్మీయ తండ్రి గారి పాదసేవ చేసుకునే ఆ యొక్క ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. అలాగా 2020 డిసెంబర్ 27 తారీఖు నేను బాప్తిస్మం తీసుకున్నాను పూర్తి క్రైస్తవుడిగా. అప్పుడు నేను దేవుణ్ణి నాలోకి స్వీకరించుకున్నాను. హల్లెలూయా. అలాగే 2021 మరి చూడండి, హల్లెలూయా, అక్టోబర్ 27వ తేదీన మరి ఎన్నో కష్టాల నుండి మరి తల్లిదండ్రులు స్థానంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఉండి మరి నా యొక్క ఒక క్రైస్తవ బిడ్డతో వివాహం జరిపించినారు. మరి విజయవంతంగా వివాహం జరిగింది. ఎన్నో కళ్ళలో కూడా ఊహించని రీతిగా. హల్లెలూయా. మరి 2021 డిసెంబర్ 27వ తేదీన దేవుడు మరి ఒక గొప్పగా మరి గర్భఫలాన్ని తెరిచాడు. ఇందులో బట్టి దేవుని మహిమ కలుగును గాక. మళ్ళీ అలాగే 2022 ఆగస్టు 18వ తారీఖు దేవుడు ఒక బహుమతి ఇచ్చాడు. నా ప్రియ కుమార్తె ప్రశస్తను నాకు దయచేశాడు. హల్లెలూయా. మరి అలాగే చూసుకున్నట్లయితే మరి 2022 అక్టోబర్ 14 మనకు అంటే నాకు ఓపెన్ క్యాస్ట్లో ఇక్కడ బల్లార్షలో చంద్రపూర్ జిల్లా బల్లార్షలోని ఒక ఓపెన్ క్యాస్ట్లో నాకు జాబ్ దొరికింది. దేవుడు అలాగా నా దారిని మరి తెరిచాడు. హల్లెలూయా. మరి అలాగే మళ్ళీ చూడండి, 2022 అక్టోబర్ 27 నా యొక్క పెళ్లి రోజునే దేవుడు మరి గొప్పగా మా పాప యొక్క నామకరణాన్ని మరి పెట్టే ధన్యతను దయచేశాడు. హల్లెలూయా. ఆ యొక్క బాగా జరిగింది. మరి చూడండి, మరి అలాగే 2022 డిసెంబర్ 27 తారీఖున మరి ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కడ మరి ఒక ఉజ్జీవం గల సంఘం ఉందా అని వెతకంగా 2022 డిసెంబర్ 27 తారీఖు హోప్ ఆఫ్ లైఫ్ ధీరజ్ అయ్య గారు మరి బిషప్ ధీరజ్ అయ్య గారి చెంతకి ఇక్కడ దేవుడు చేర్చినాడు. మరి ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా మరి అలాగే 2023లో ప్రార్థన చేశాను. ప్రభువా, మరి
చూడండి ప్రభువా, మరి నేనైతే ఎప్పుడైతే 2022 అక్టోబర్ 14 తారీఖు ఓపెన్ క్యాస్టల్ జాబ్కి వెళ్ళాను అన్నాను. అప్పటి నుండి ప్రార్థన చేసి ప్రభువా మరి నాకు పని రాదు, నా పరిస్థితి ఏంది అని ప్రార్థన చేసి ఇప్పుడు ఈ పనిలో మరి ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ యొక్క పని నేర్చుకోవడానికి మరి ప్రతి ఒక్కరితో నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. అలాగే ప్రతి ఒక్కరితోటి ప్రేమతోటి నేను ముందుకు వెళ్ళి అందరితోటి మంచి కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల ఈరోజు ఆ పని అందు ఓపెన్ క్యాస్ట్లో పని అందు నాకు దేవుడు ఆ యొక్క గ్రిప్ సంపాదించి మంచి జ్ఞానాన్ని దయచేశాడు. హల్లెలూయా. అందరితో ప్రేమగా ఉండే ధన్యతను దయచేశాడు. హల్లెలూయా. చూడండి మరి ఈరోజు ఒక మంచి పేరును దయచేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే మరి చూసుకున్నట్లయితే మరి పాప బర్త్డే కోసం మరి 2023 మరి ఆగస్టు మరి 18వ తారీఖు మరి పాప బర్త్డే గురించి ఎలా చేయాలనగా మరి ప్రభు నాకు నా సతీమణికి ఒక ఆలోచన దయచేశాడు. మరి మొట్టమొదటి బర్త్డే మరి ఒక అనాథ శరణాలయంలో జరిపించాలని. హల్లెలూయా. మరి అనాథ శరణాలయంలో ఒక అనాథ పిల్లల మధ్య నా యొక్క ప్రియకుమార్తె ప్రశస్త బర్త్డేని విజయవంతంగా జరిగించే ఆ ధన్యతను దేవుడు దయచేశాడు. ఇందులో బట్టి దేవుని మహిమ కలుగును గాక. అలాగే మరి దాని తర్వాత మరి సెప్టెంబర్లో 2023 సెప్టెంబర్లో మరి ఘోరమైన ఒక విష ప్రభావం జరిగింది నా మీద, మరి నా సతీమణి మీద. మరి అలాగే కానీ నా అనుకున్న వాళ్ళు మరి ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కొందరు నచ్చది, కొందరు నచ్చుతుంది. కానీ ఎంత విష ప్రభావం జరిగినా కానీ మీ ఇద్దరు చనిపోయే స్టేజ్కి వచ్చినాం. అయినా కానీ దేవుడు గొప్పగా ఆయన యొక్క జ్ఞానంతో వాటిని ముందుగానే పసిగట్టి మరి ఆ యొక్క దేవుడు ఆయన యొక్క జ్ఞానం మాకు ఇవ్వడం వల్ల దేవుని సన్నిధిలో మేము మొరబెట్టుకున్నాం. దేవుడు ఆ యొక్క భారీ ప్రమాదం నుంచి మరి తప్పించాడు, మృత్యువు నుండి తప్పించాడు. ఇందులో బట్టి దేవుని మహిమ కలుగును గాక. అలాగే మరి ఇగో నా చదువును 10 సంవత్సరాల కిందట నేను ఆగిపోయిన నా చదువును మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మరి నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉంది. మరి ఎలా దేవా అని మరి నేను ప్రార్థన చేస్తే ఈరోజు మరి నా చదువును రీస్టార్ట్ అయ్యేలాగా దేవుడు మరి ఆ యొక్క దారిని తెరిచాడు. ఇందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 2023 సంవత్సరంలోనే మరి నేను మైన్స్లో పనిచేస్తున్న నా కొలీగ్ నా యొక్క తోటి సహోదరుడు మరి ఒక నాగరాజు అనే ఒక అన్నయ్య ఘోరమైన డోజర్ ఆ యొక్క ప్రమాదంలో మరి చిక్కిపోయి చనిపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో ముందుగా నేను వెళ్ళేవాడిని, కానీ ప్రభు యొక్క సహాయం ద్వారా మరి ఆ యొక్క ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఇందును బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 2024లో చూసుకున్నట్లయితే మరి నా దేవుడు నాకు చేసిన మేలులు అప్పుడు అనుకున్న, అయ్యో దేవా మరి నాకు శాలరీ మరి తక్కువ వస్తుంది అని ఎంతో ప్రార్థన చేసే దేవుని సన్నిధిలో దేవుడు విజయవంతంగా నా యొక్క శాలరీని కొంచెం శాలరీని పెంచాడు. ఇందులో బట్టి దేవుని మహిమ కలుగును గాక. అలాగే మరి దేవుడు మరి మరి నేను ప్రార్థన చేస్తూ ఉండగానే ప్రభువా మరి నేను ఒకప్పుడు నా ల్యాండ్ గురించి మరి నేను ఎంతో బాధపడి ఉండే, మరి ఆ ల్యాండ్ పోయిందనుకున్నా కానీ విజయవంతంగా మళ్ళీ ఆ ఒక ల్యాండ్ని మళ్ళీ నా చేతికి వచ్చేలాగా చేశాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ యొక్క 2024 సంవత్సరంలోనే మరి గొప్పగా మరి నేను ఎప్పటి నుంచో ప్రభువా మరి ఒక 8 గంటల డ్యూటీ ఉంటే మంచిగా నీ సన్నిధి రాగలుగుతాను, మరి కొన్ని వాక్యం మరి ప్రకటించగలుగుతాను, అందరితోటి మంచిగా సంతోషంగా ఉండగలుగుతాను, కుటుంబంతో సహవాసం ఉండగలుగుతాను, ఎంతో ప్రార్థన చేసేవాడిని. మరి ఈరోజు దేవుడు నా యొక్క 12 గంటల డ్యూటీ నుంచి 8 గంటల డ్యూటీ ఇచ్చాడు. ఇలా నా యొక్క జీవితంలో దేవుడు ఇంకా మహా గొప్ప అద్భుతాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈస్ మై టెస్టిమనీ. ఇది నా యొక్క సాక్ష్యం. దేవుడు ప్రతి ఒక్కరికి మేలులు చేస్తూ ఉంటారండి. అయితే ఆ మేలును మనకు దేవుడు చేసిన మేలును లోపల దాచిపెట్టుకోవడం కంటే చెప్పడం చాలా గొప్ప విషయం. ఎవరైతే లోపల దాచిపెట్టుకుంటారో అది చాలా మంచి విషయం కాదండి. ఎందుకనంటే దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడు కానీ బయటికి చెప్పుకోవాలి. అప్పుడైతే ఇతరులు కూడా అయ్యో దేవుడు నాకెందుకు మేలు చేయడు అని
వాళ్ళకు ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మీ ద్వారా మరొకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ధన్యతను మరి దేవుడు మీ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాడా అంటే మీరు ధన్యుడే కదా. చూడండి, దేవునికి సమస్త మహిమ ప్రభావాలు ఘనత దేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.